వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు యావరేజ్ టాపిక్ లో 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 41 చూడండి. క్వశ్చన్ నెంబర్ 41 నుంచి ఏమి ఇచ్చాడంటే 3 ఉపకరణాల సగటు ఖరీదు 15,000 రూపాయలండి. వాటి ఖరీదుల నిష్పత్తి 3:5:7 అయితే అత్యంత చవక ఉపకరణం ఖరీదు అని అడిగాడు. అత్యంత చవక ఉపకరణం ఖరీదు అంటే మనకి ఈ 3 భాగాలు ఉన్నదే చవక అండి. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ చూడండి. డైరెక్ట్ ఎప్పుడైనా రేషియో ఇచ్చినప్పుడు మొత్తం అడిగితే డైరెక్ట్ గా రేషియో మొత్తం చేసేయచ్చు, ప్రోడక్ట్ అడిగితే డైరెక్ట్ గా ప్రోడక్ట్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ యావరేజ్ అని అడిగి యావరేజ్ చేసేయండి. 3+5+7/3 అండి. ఎంత అవుతుందండి? 15/3 అవుతుందండి. అంతే కదండి. 7 3 10 + 5 15/3 అండి. 15/3 అంటే ఎంత అవుతుందండి? 5 అవుతుందండి. అంటే 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 15,000 అండి, యావరేజ్ కాబట్టి. అలాగైతే మనకి ఇక్కడ ఏంటంటే స్మాలెస్ట్ అంటే అత్యంత చవకున్నది ఏదంటే 3 కాబట్టి 3 భాగాలు ఎంత అవుతుంది చూడండి. 3 భాగాలు ఎంత? 5 భాగాలు అంటే 5 3,000 5 × 3,000 చేస్తే 15,000 వస్తుంది కాబట్టి 3 × 3,000 చేస్తే ఏమవుతుందండి? 9,000 అవుతుందండి. కాబట్టి అత్యంత చౌకగా ఉండే ఉపకరణం ఖరీదు ఎంత అండి? 9,000 అండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 42 అండి. 4 సంఖ్యల్లో మొదటిది రెండవ దానికి రెట్టింపండి. మూడవ దానిలో 1/3 వంతు రెండవది, నాలుగవ దానికి 5 రెట్లు మూడవది ఉంటూ ఆ సంఖ్యల సగటు 24.75 అయితే సంఖ్యలలో గరిష్ట సంఖ్య అని అడగండి. సంఖ్యలలో గరిష్ట సంఖ్య చూడండి. 4 సంఖ్యలు అండి. 4 సంఖ్యల్లో మొదటిది రెండో దానికి రెట్టింపండి. ఇక్కడ 4 సంఖ్యలు A, B, C, D అని తీసుకున్నాం అనుకోండి. మొదటిది రెండవ దానికి రెట్టింపండి. మూడవ దానిలో 1/3 వంతు రెండవదండి. నాలుగవ దానికి 5 రెట్లు మూడవదండి. అంటే ముందు నాలుగవది సమ్ ఎక్స్ అని అనుకున్నారు అనుకోండి. నాలుగవది ఎక్స్ అనుకున్నట్లయితే నాలుగవ దానికి 5 రెట్లు మూడవది అంటే 5x అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మూడవ దానిలో 1/3 వంతు రెండవది. దీనిలో 1/3 వంతు అంటే 5x/3 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మొదటిది రెండవ దానికి రెట్టింపండి. రెండవది ఎంత వచ్చిందండి? 5x/3 వచ్చింది కదా, దీనికి రెట్టింపండి అంటే ఏమవుతుందంటే 10x/3 అవుతుంది. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. ఇలా ఇచ్చినప్పుడు దీనికి రేషియో ముందు కనుక్కోండి. రేషియో కనుక్కోవాలంటే 3 అన్నింటిని గుణించేటప్పుడు ఏమవుతుంది? ఇది 10x అవుతుంది, ఇది 5x అవుతుంది, 5 3లో 15 అవుతుంది, 15x అవుతుంది, ఇక్కడ 3x అవుతుంది. అన్నిట్లో x తీసిస్తే 10:5:15:3 అవుతుందండి. ఓకేనండి, ఇవి అన్ని ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఇదే మనకి రేషియో అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకు ముందులాగే 4 సంఖ్యల యొక్క యావరేజ్ ఇచ్చాడండి, సగటు ఇచ్చాడండి. 4 సంఖ్యల యొక్క యావరేజ్ ఇచ్చాడు, 4 సంఖ్యల యొక్క నిష్పత్తి మనకు తెలిసింది. దీన్ని బట్టి నిష్పత్తి బట్టి మనం యావరేజ్ కనుక్కోం అనుకోండి. అంటే 10 + 5 + 15 + 3/4 అండి. అంటే ఎంత అవుతుంది చూడండి. 10 ఇది ఒక 20 అండి. అంటే 10 + 20 30 33 అవుతుందండి. 33/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 24.75 అండి. 24.75 మనకు కావాల్సిందండి. అయితే సంఖ్యల్లో గరిష్ట సంఖ్య అన్నాడండి. ఇప్పుడు చూడండి, దీనిలో గరిష్ట నిష్పత్తి ఏదండి? సి కాబట్టి సి వస్తుందండి. మరి సి కావాలంటే ఏమవుతుందండి? ఎన్ని భాగాలు? 15 భాగాలు. అంటే 15 భాగాలు ఎంత చూడండి. 33/4 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 24.75 అండి. అలాగైతే 15 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి. సమ్ ఇక్కడ మనకి ఒక ఏ అని పెట్టుకున్నారు అనుకోండి, లేదా ఎక్స్, ఏదైనా ప్రాబ్లం లేదు. మీకు ఒక పి అని పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ లోనే కాదు, పి అని పెట్టుకున్నట్లయితే 33/4 ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు 15 × 24.75. మరి పి వాల్యూ కావాలంటే ఏమవుతుందండి? 15 × 24.75 ఇంటూ ఈ 33 ఇది ఈ 33/4 కాస్త ఏమవుతుంది? ఇటు ఏమవుతుందండి? 4/33 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 11తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 11తో అవుతుందండి. 11తో 11 మూల 11తో 11 రెళ్ళ 11 రెళ్ళ 11 5 అంటే 2.25 అవుతుందండి. మళ్ళీ 3తో చూసుకున్నట్లయితే 3 5 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5 × 4 అంటే 20 అండి.
5 4 20, 20 రాసుకోండి. ఇక్కడ 20 ఇంటూ 2.25 అండి. ఇప్పుడు చూడండి 0 చివరి వస్తుంది. 2 5ల 10 పాయింట్ ఇక్కడ వచ్చేస్తుందండి. 2 4 ప్లస్ 1 5 అవుతుంది. 2 4 అండి. అంటే 45 వస్తుంది. 45.2 సున్నాలు వస్తాయి. సున్నాలకు వాల్యూ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 45 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 45 లేదు కాబట్టి మనకి ఏమవుతుందండి నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఒకసారి బాగా గుర్తుంచుకోండి. ప్రాసెస్ ఏం చేసాం, ముందు రేషియో కనుక్కున్నాము. రేషియోకి డైరెక్ట్గా యావరేజ్ కనుక్కొని ఇది యావరేజ్ అండి. రేషియోకి యావరేజ్ కనుక్కొని యావరేజ్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఆ యావరేజ్ కి ఈక్వల్ చేస్తాం. మనం చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 43. 60 సరాసరిగా కలిగిన 4 సంఖ్యల్లో మొదటిది ఆఖరి మూడింటి మొత్తాలను చూడండి. మొదటిది ఆఖరి మూడింటి మొత్తంలో 1/4 వంతు అయితే మొదటి సంఖ్య అని అడిగాడండి. చూడండి, సరాసరి 60 సరాసరి కలిగిన 4 సంఖ్యలు అంటే 4 సంఖ్యల యొక్క సరాసరి చూసుకున్నట్లయితే 60 అండి. దాని నుంచి 4 అంకెల మొత్తం తీసుకుని అనుకోండి. 4 అంకెల లేదా సంఖ్యలు 4 సంఖ్యల మొత్తం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 4 ఇంటూ 60 అవుతుందండి. అంటే 240. ఇప్పుడు ఏమన్నా మొదటిది ఆఖరి మూడింటి మొత్తంలో 1/4 వంతు అండి. ఇప్పుడు 4 అంకెలు అంటే మనకి ఏ బి సిడి అని తీసుకున్నట్లయితే ఏ ఎలా ఉంటుందంట, ఏ ఇజ్ ఈక్వల్ టు ఆఖరి మూడింటి మొత్తంలో, ఆఖరి మూడింటి అంటే బి ప్లస్ సి ప్లస్ డి అండి. ఈ ఆఖరి మూడింటి మొత్తంలో 1/4 వంతు అండి. 4 అవుతుంది. 1/4 వంతు. అయితే మొదటి సంఖ్య కనుక్కోమంటాడు. ఇప్పుడు చూడండి, ఈ 4 ఇటు పంపించారు అనుకోండి. 4a ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ డి అవుతుందండి. బి ప్లస్ సి ప్లస్ డి అవుతుందండి. అంటే ఈ వాల్యూ కావాలంటే చూడండి, ఈ వాల్యూ కావాలంటే మనకి ఏం వేసుకోవచ్చు, దాని బదులుగా 4 వేసుకోవచ్చు అండి. ఇప్పుడు 4 సంఖ్యలు మొత్తం అండి. అంటే అర్థం ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అండి ఇజ్ ఈక్వల్ టు 240 అని తెలుసు మీకు. దీని నుంచి ఇప్పుడు బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4a కాబట్టి, అంటే దీని బదులు అండర్లైన్ చేసిన బదులుగా ఏం రాసుకోవచ్చు అంటే 4a అని రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ 4a అవుతుందండి ఇజ్ ఈక్వల్ టు 240 అండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఏ ప్లస్ 4a అంటే 5a ఈజ్ ఈక్వల్ టు 240. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 240/5 అండి. 5తో చూడండి, 5 4 20, 5 8 40 అండి. అంటే 48 అవుతుందండి. ఏ అంటే ఏ సంఖ్య అంటే మొదటి సంఖ్య కదండి. ఏ అంటే మొదటి సంఖ్య ఇక్కడ మొదటి సంఖ్య ఎంత అంటే 48 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చిన్న లాజిక్స్ అంటే ఏం లేవు అందులో. చాలా సింపుల్ టాపిక్. క్వశ్చన్ నీట్ గా అర్థం చేసుకొని చేసినట్లయితే చాలా సింపుల్ గా వస్తుందండి యావరేజ్ టాపిక్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 44. 3 సంఖ్యలలో మొదటిది రెండో దానికి రెట్టింపడండి, రెండవది మూడవ దానికి రెట్టింపడండి. సంఖ్యల విలోమాల సగటు 7/72 అయినా ఆ సంఖ్యలు అడిగాడండి. ఆ సంఖ్యలు అడిగాడు. చూడండి, ఇక్కడ 3 సంఖ్యలు అనగానే మనం ఏబిసి అని తీసుకుందాం. అంటే సింప్లిఫై అవడానికి సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం ఏబిసి అనుకుంటాం. లేకపోతే అనుకోవాల్సిన అవసరం లేకుండా. సో రెండవది మూడవ దానికి రెట్టింపు అండి. రెండవది మీరు ఎక్స్ అనుకున్నట్లయితే సి అనుకున్న ప్రాబ్లం లేదండి. ఎక్స్ అనుకున్నట్లయితే రెండవది ఏమవుతుందండి, మూడవ దానికి రెట్టింపు. మూడవ దానికి రెట్టింపు అంటే దీనికి రెట్టింపు అంటే 2x అవుతుంది. మొదటిది రెండవ దానికి రెట్టింపు అంటే దీనికి రెట్టింపు అంటే 4x అవుతుంది. ఓకేనండి, 4x 2x x అనమాట. ఆ విధంగా ఇక్కడ ఎక్కడైనా ఆప్షన్ ఉన్నాయేమో చూడండి ఒకసారి. 4 4 8 8 16 అండి. అలా చూడండి. లేదా చూడండి 4x 4 4 2x 2 4 4 ఇక్కడ సరిపోయిందండి. ఇక్కడ అలాగే ఉందేమో చూడండి. 5 5 2 10 ఇక్కడ అలాగే ఉందండి. 6 6 12 ఇక్కడ అలాగే ఉందండి. ఇక్కడ కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారం మనం గుర్తుపట్టలేదు. కాబట్టి ఏమడిగాడండి, విలోమాల సగటు అన్నాడు. చూడండి, ఆ సంఖ్యల యొక్క విలోమాల సగటు అంటే ఈ సంఖ్య 4x కాబట్టి 1/4x కనుక్కోవాలి, ప్లస్ 1/2x కనుక్కోవాలి, ప్లస్ 1/x కనుక్కోవాలండి. కనుక్కొని విలోమము కనుక్కోవడం, దానికి సగటు అంటే బై ఏమవుతుందండి 3 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి 7/72 ఇచ్చాడండి. ఒకసారి చేయండి ఇదంతా. 4 2 x కి మనకి ఎల్సిఎం ఏమవుతుందండి 4x అవుతుందండి. అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2x అంటే 2 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుందండి 4 వస్తుందండి. ఓకేనా, ఒకసారి చూడండి. 4x 2x కి x కి ఎల్సిఎం 4x అండి. 4x 1 జా 4x ఇక్కడ 1 వస్తుందండి. 2x 2 జా కాబట్టి 2 వస్తుంది, x 4 జా కాబట్టి 4 వస్తుందండి. బై 3 ఉందండి. ఆ బై 3 ఇక్కడికి వచ్చేస్తుందండి. ఓకే అండి, ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7/12 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి 7/12
4 ఇంటూ 3 అంటే 12x అండి. 12x ఈజ్ ఈక్వల్ టు 7/12 అండి. సారీ 7/72 అండి. 7/72. చూడండి 7 7 సమానమైంది కాబట్టి దేర్ఫోర్ దీని నుంచి ఏమవుతుందండి 12x ఈజ్ ఈక్వల్ టు 72 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 72/12 అంటే 6 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 6 అండి. x ఈజ్ ఈక్వల్ టు ఇదే కదండి. అంటే దీని వాల్యూ చూడండి ఏమవుతుంది, దీని వాల్యూ 6, 6 12, 6 4 24 అండి. అంటే 24, 12, 6 కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల సగటు రెండవ మూడవ సంఖ్య 2 3వ సంఖ్యల సగటు కంటే 15 ఎక్కువ అండి. 1వ 3వ సంఖ్యల భేదం ఎంత అని అడిగాడు. 3 సంఖ్యలు అనుకున్నప్పుడు ఏబిసి అనుకుంటే మొదటి 2 సంఖ్యల సగటు అంటే ఇది అండి a+b/2 అండి. అంతేగాని సగటు 2 3 సగటుల కంటే అంటే b+c/2 కంటే 15 ఎక్కువ అండి. అంటే దీనికంటే ఇది 15 ఎక్కువ అంటే 2 మైనస్ చేసినట్లయితే ఎంత రావాలంటే 15 రావాలండి. ఓకేనండి. అయితే 1వ 3వ సంఖ్యల భేదం ఎంత అడిగాడు. 1వ 3వ సంఖ్యల భేదం. ఇప్పుడు దీని నుంచి చూడండి, రెండిట్లో కూడా ఎల్సిఎం 2 అని తీసుకున్నట్లయితే ఇది a+b అవుతుందండి. మైనస్ చేసేటప్పుడు -b -c అయిపోతుందండి. ఈజ్ ఈక్వల్ టు 15 అండి. ఇప్పుడు చూడండి 15 ఇచ్చాడు 15 అండి. బీబీ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు a-c/2 వస్తుందండి. a-c/2 ఈజ్ ఈక్వల్ టు 15. మరి a-c ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 15 30 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఏమడిగంటే 1వ 3వ సంఖ్యల భేదం అనండి. చూడండి 1వ సంఖ్య ఏ, 3వ సంఖ్య సి అండి. ఇప్పుడు a-c కదా వచ్చిందండి. 1 3 సంఖ్యల భేదం ఎంత వచ్చిందండి 30 వచ్చిందండి. 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి ఏమవుతుందండి నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 46 అండి. 8 సంఖ్యల సగటు 20 అండి. 8 సంఖ్యల సగటు 20. మొదటి 2 సంఖ్యల సరాసరి చూసుకున్నట్లయితే 15 అండ్ 1/2. తరువాత 3 సంఖ్యల సగటు 21 అండ్ 1/3. 7వ 8వ సంఖ్య 7వ 8వ సంఖ్య కంటే 6వ సంఖ్య క్రమంగా 4 7 చిన్నదండి. అయితే 8వ సంఖ్యను అడిగాడండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి మనకి 8 సంఖ్యలు సగటు ఇచ్చాడండి. 8 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడండి 20 అని ఇచ్చాడండి. దాని నుంచి 8 సంఖ్యల మొత్తం తీసుకోండి. 8 సంఖ్యల మొత్తం తీసుకున్నట్లయితే ఏమవుతుందండి 20 ఇంటూ 8 అండి. అంటే 160 అవుతుంది. అందులో మొదటి 2 సంఖ్యల సగటు చూసుకోండి. మొదటి 2 సంఖ్యల సరాసరి ఎంత ఇచ్చాడంటే 15.5 ఇచ్చాడు కాబట్టి వాటి మొత్తం ఏమవుతుందంటే దీని మొత్తము 15.5 అంటే 2 అంటే 31 అవుతుంది. ఓకేనండి. 31 దీని నుంచి మైనస్ చేసుకోండి. ఎంత అవుతుందండి 129 అవుతుందండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, తరువాత 3 సంఖ్యల సగటు ఇచ్చాడండి. తరువాత 3 సంఖ్యల సగటు ఎంత ఇచ్చాడండి 21 అండ్ 1/3 ఇచ్చాడండి. 21 అండ్ 1/3 ఇచ్చాడు కాబట్టి దాని మొత్తం ఏమవుతుందండి అంటే 21 అండ్ 1/3 ఇంటూ 3 అవుతుందండి. 3 21 చూసుకున్నట్లయితే 63 అండి. 63 ప్లస్ 1 అంటే 64 అవుతుందండి. అంటే దీని నుంచి 64 మైనస్ చేసేయండి. మైనస్ చేసి ఎంత అవుతుందండి 9లో 4 తీస్తే 5, నెక్స్ట్ 12లో 6 తీస్తే 6 అంటే 65 మిగిలిందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకేమి ఇచ్చాడండి 7వ సంఖ్య. చూడండి 7వ సంఖ్య 8వ సంఖ్య 7 8వ సంఖ్యల కంటే 6వ సంఖ్య క్రమముగా 4 7 చిన్నదండి. క్రమంగా అంటే 7వ సంఖ్య కంటే 6వ సంఖ్య 4 చిన్నది. 8వ సంఖ్య కంటే 6వ సంఖ్య ఎంత అంటే 7 చిన్నదండి. ఇప్పుడు 6వ సంఖ్య అనేది మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి. 6వ సంఖ్య ఎక్స్ అనుకుంటే అప్పుడు 7వ సంఖ్య ఏమవుతుందండి చూడండి. 6వ సంఖ్య ఎక్స్ అనుకున్నట్లయితే 7వ సంఖ్య ఏమవుతుందండి 7 కంటే 6 4 చిన్నది కాబట్టి 6 కంటే 4 7 ఏమవుతుందండి 4 పెద్ద అవుతుందండి. 8వ సంఖ్య కావాలనుకోండి చూడండి 6 కంటే 8 కంటే 6 అనేది 7 తక్కువ అన్నట్టండి. కాబట్టి 6 కంటే 8 ఏమవుతుందండి 7 ఎక్కువ అవుతుంది. x+7 అవుతుందండి. ఇప్పుడు మూడింటి యావరేజ్ చూడండి. ఈ మూడింటి అంటే చూడండి ఇప్పుడు మనకి 8 సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు అయిపోయాయండి 5 సంఖ్యలు అయిపోయాయండి. ఇంకా 3 సంఖ్యలు ఉన్నాయండి. ఆ 3 సంఖ్యలు ఇవి. ఈ 3 సంఖ్యలకి యావరేజ్ చూసుకుంటే మొత్తం చూస్తే ఏమవుతుందండి 3x+11 అవుతుందండి. మరి దీని యొక్క యావరేజ్ కావాలంటే ఏమవుతుందండి 3x+11 మొత్తం కలిపితే 3x/11 కాబట్టి మనకు మొత్తం వాల్యూ కదండి. మిగిలిన సంఖ్య యొక్క మొత్తం ఇది. ఎందుకంటే మొత్తమే కనుక్కున్నాం చూడండి. కాబట్టి యావరేజ్ అవసరం లే. అప్పుడు దేనికి సమానం అవుతుందండి ఇది ఈ 3x+11
11 ఈజ్ ఈక్వల్ టు 65కి సమానం అవుతుందండి. ఇది 65 కాబట్టి ఇప్పుడు 11 పంపించండి. 3x ఈజ్ ఈక్వల్ టు 65 మైనస్ 11 అండి. 11 మైనస్ చేసినట్లయితే 5లో 1 తీస్తే ఎంత అండి? 4 అండి. 6లో 1 తీస్తే ఎంత అండి? 5 అండి. 54 వచ్చిందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 54/3 అండి. 3తో 3 ఒకటిలో 3 3 8 24 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 18 వస్తుందండి. x 18 వస్తే మనకి ఏం అడిగాడు చూడండి, 8వ సంఖ్య అడిగాడు. 8వ సంఖ్య చూడండి, x + 7 అండి. 8వ సంఖ్య చూసుకున్నట్లయితే ఎంతంటే x + 7. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 18 వచ్చింది. 18 + 7 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. అంటే 25 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 అండి. 75 సంఖ్యల అంక మధ్యమము అన్నా సరాసరి అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటేనండి. 75 సంఖ్యల అంక మధ్యమం 35 అండి. ప్రతి సంఖ్యను 5 పెంచితే కొత్త సంఖ్యల అంక మధ్యమం అన్నాడండి. ఇంతకు ముందు మనం ఇటువంటి ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ వీడియోలో ఫార్ములా చెప్పడం జరిగిందండి. ప్రతి సంఖ్యకు 5 పెంచితే సరాసరి కూడా సేమ్ పెరుగుతుందండి. సరాసరి అంటే యావరేజ్ కూడాను సేమ్ పెరుగుతుందండి. ప్రతి సంఖ్యకు k కలిపామనుకోండి, సరాసరి కూడా ఏమవుద్దండి? x + k అవుతుందండి. అంటే ఇంతకుముందు యావరేజ్ x అయితే x + k అవుతుందండి. అంటే ఇంతకుముందు యావరేజ్ ఎంత అంటే 35 కాబట్టి ప్రతి సంఖ్యకు 5 పెంచినప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుందంటే 5 పెరుగుతుందండి. ఏమవుతుందంటే 40 అవుతుందండి. కాబట్టి కరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు డైరెక్ట్ గా. 40 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 48 అండి. 10 సంఖ్యల సరాసరి 7 అండి. ప్రతి సంఖ్యను 12తో గుణిస్తే వచ్చే కొత్త సంఖ్య సమితి సగటు ఎంత అడిగాడు. 10 సంఖ్యల సరాసరి ఎంతండి? 7 అని ఇచ్చాడండి. ప్రతి సంఖ్యను 12తో గుణించాం కాబట్టి కొత్త సరాసరి ఏమవుద్దండి? కొత్త సరాసరి ఏమవుద్దండి? 7 × 12 అవుతుందండి. అంటే అక్కడ గుణిస్తే ఇక్కడ కూడా గుణించడం అవుతుంది. 12 ఏళ్ళు ఎంతండి? 84 కాబట్టి 84 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 49. 10 ధన సంఖ్యల సగటు x బార్ అండి. 10 ధన సంఖ్యల సగటు x బార్ అయితే ప్రతి సంఖ్యను 10% ఎక్కువ చేస్తే అప్పుడు x విలువ ఏమవుతుందండి? 10% అధికం అవుతుందండి. ఓకేనండి, ప్రతి సంఖ్యని ఏం చేస్తే అదే అవుతుందండి సరాసరి కూడా. 10 ధన సంఖ్యల సగటు x అండి. ప్రతి సంఖ్యను 10% ఎక్కువ చేశారు అనుకోండి, అప్పుడు x బార్ అనేది వాల్యూ ఏమవుతుంది అంటే కొత్త సంఖ్యల సగటు కూడా ఏమవుతుంది? x బార్ అంటే 10% అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పెరుగుతుంది. అక్కడ 10% కలిపామనుకోండి, ఇక్కడ కూడా 10% కలపబడుతుంది. 10% గుణించామనుకోండి, ఇక్కడ కూడా 10% గుణించబడుతుంది. 10% తీసివేసామనుకోండి, ఇక్కడ కూడా తీసివేయబడుతుంది. అంతా యాజ్ ఇట్ ఈజ్ అనమాట, యావరేజ్. ప్రతి సంఖ్యను అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తే అక్కడ అదే రిజల్ట్ లో కూడా అదే చేయాలండి. ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. 50 ప్రేక్షితాల సగటు 36 అండి. తరువాత 48 అనే ప్రేక్షితాన్ని పొరపాటున 23గా తీసుకున్నట్లుగా కనుగొంటే సరిచేసిన కొత్త సగటును అడిగండి. చూడండి, 50 ప్రేక్షితాల సగటు 36 అండి. 50 ప్రేక్షితాల సగటు 36. అందులో ఏమన్నాడండి? 48 అనే నెంబరు 48 ప్రేక్షితాన్ని పొరపాటుగా 23గా తీసుకుంటే, చూడండి, దీనికి బదులుకి తీసుకున్నారని అంటే తక్కువ తీసుకున్నారండి. అంటే సగటు పెరిగే అవకాశం ఉంది. అంటే 36 కంటే పెరిగే అవకాశం ఉంది. పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి ఇవి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అలా చూసుకోండి. అలా టెక్నిక్ ద్వారా కూడా కొన్నిసార్లు ఆన్సర్ అనేది తక్కువ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, ఇప్పుడు చూడండి, పొరపాటున ఏమైందంటే 23 తీసుకున్నారండి. అంటే దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందండి. 48కి 23 డిఫరెన్స్ చూస్తే 8లో 3 తీస్తే 5 అండి. నెక్స్ట్ 4లో 2 తీస్తే 2 అండి. అంటే 25 నెంబర్ ని తగ్గిపోయిందండి. 25 తగ్గిపోయిందంటే దీనికి యావరేజ్ చూడండి. అంటే తగ్గుదలకి యావరేజ్ చూడండి. తగ్గుదలకి యావరేజ్ ఏమవుతుందంటే 25/50 అవుతుంది. అంటే 1/2 అవుతుంది. 1/2 మీన్స్ 0.5 అండి. అంటే ఇప్పుడే చెప్తామండి. చూడండి, తక్కువ తీసుకున్నారు, ఎక్కువ తీసుకుని ఉంటే పెరిగి ఉండేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 0.5 అనేది పెరుగుతుందండి. అంటే ఇక్కడ 36 + 0.5 అండి. అంటే 36.5 అవుతుందండి. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ అండి. మీరు ప్రాసెస్ ప్రకారం చేశారనుకోండి, ప్రాసెస్ ప్రకారం చేస్తే 50 సంఖ్యల యొక్క సగటు 36 అయితే 50 సంఖ్యల యొక్క మొత్తం ఏమవుద్దండి? 50 సంఖ్యల యొక్క మొత్తం తీసుకున్నట్లయితే ఏమవుతుందండి? 50 × 36 అవుతుందండి. అంటే 1800 అండి. ఓకేనండి, 0 వచ్చేస్తుంది. 5 6 30, 5 3 15 అంటే 1800 వస్తుందండి. ఇందులో చూడండి,
23 అనేది ఉందండి. దేని బదులుగా 48 బదులుగా పొరపాటుగా 23గా తీసుకున్నారండి. అంటే దీనిలో 23 ఉంది కాబట్టి 23 తీసేయాలి. దీనికి 48 ప్లస్ చేయాలండి. ప్లస్ చేస్తే ఏమవుద్దండి? రెండింటి ప్రకారం చూసుకున్నట్లయితే 25 పెరుగుతుందండి. అంటే 18, 25 అవుతుందండి. ఓకేనండి. ఇవంతా చేసినట్లయితే. ఇప్పుడు మళ్ళీ ఎన్ని టర్మ్స్ అవుతాయి? 50 టర్మ్స్ అవుతాయండి. 50 సంఖ్యల యొక్క మొత్తం 18, 25 అయితే మరి సరాసరి ఏమవుద్దండి? సరాసరి 18, 25/50 అవుతుందండి. 50 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 36.5 వస్తుందండి. 36.5 వస్తుంది. ఓకేనండి. ఇలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 51 అండి. ఇటువంటి పొరపాటుగానే క్వశ్చన్స్ అనేవి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. చాలా ఎక్కువ ఎగ్జామ్స్ లో మనకు వస్తున్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ కూడా అనమాట. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి మార్కులను 63 బదులుగా పొరపాటున 83గా నమోదు చేశాడండి. అంటే ఇది ఎక్కువ నమోదు చేశాడండి. అంటే ఖచ్చితంగా మనకు తగ్గిపోతుంది. దానివలన క్లాసు మార్కులు సగటు మార్కులు ఎంతంటే 1/2 ఎక్కువ అవుతుందండి. అంటే ఇలా పొరపాటు చేయడం వల్ల 1/2 ఎక్కువైతే క్లాసులోని విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతున్నాడండి. 1/2 మార్కులు ఎక్కువైతే క్లాసులోని విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. అంటే 83కి 63కి డిఫరెన్స్ చూడండి. చూసినట్లయితే ఎంత వచ్చిందంటే 20 వచ్చిందండి. 20 వచ్చింది. 20 వల్ల ఏమైందంటే హాఫ్ మార్క్ సగటు పెరిగిపోయిందండి. హాఫ్ మార్క్ పెరిగిందంటే ఖచ్చితంగా 20 మార్కులు అంటే ఖచ్చితంగా ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? 40 ఉన్నట్లయితే హాఫ్ మార్క్ పెరుగుతుందండి. ఓకేనండి. కాబట్టి స్టూడెంట్స్ ఎంతమంది అవుతున్నారంటే 40 మంది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా చేయొచ్చు. అదంతా కూడా ఎజంప్షన్ అనమాట, ఇంకేం లేదు. ఇంతకుముందు మనం చేసినట్లేనండి. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎంతైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు కూడా యావరేజ్ చేస్తున్నామండి. యావరేజ్ చేసినట్టు ఇక్కడ 1/2 ఇది సారీ. యావరేజ్ చేసినట్లయితే చూడండి 1/2 మార్కులు ఎక్కువయ్యాయండి. అంటే చూడండి 63 బదులు 83 ఎక్కువ వేసుకోవడం వల్ల ఎక్కువైపోయింది. అంటే నిజమైన సరాసరి చూసుకున్నట్లే తక్కువ అవుతుంది. ఇక్కడ నిజమైన సరాసరి అడగలేదండి. విద్యార్థుల సంఖ్య అడిగాడండి. ఎంత ఎక్కువ అవుతుందో అది కావాలి. ఇక్కడ 1/2. మరి ఇక్కడ 20 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే బైలో ఏముండాలంటే 40 ఉన్నప్పుడు మాత్రం 1/2 వస్తుందండి. కాబట్టి 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. 15 మంది విద్యార్థులు ఉన్న ఒక క్లాసు సగటు వయస్సు చూసుకున్నట్లయితే 15 సంవత్సరాలు అండి. వీరిలో 5 మంది సగటు వయసు 14 సంవత్సరాలు, మిగతా వారిలో 9 మంది సగటు వయసు 16 సంవత్సరాలు అండి. అంటే 15వ విద్యార్థి వయసు అడుగుతున్నాడండి. 15 విద్యార్థి వయసు. ఇప్పుడు చూడండి 15 మంది యొక్క సగటు చూసుకున్నట్లయితే 15 సంవత్సరాలు అండి సగటు వయసు. అందులో ఇంకేమన్నాడంటే 5 మంది సగటు వయసు చూసుకున్నట్లయితే ఎంతంటే 14 సంవత్సరాలు అండి. మళ్ళీ 9 మంది యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 16 సంవత్సరాలు అండి. అయితే ఆ 15వ వ్యక్తి యొక్క సగటు కావాలండి. అంటే వయసు కావాలి, సగటు కాదు. ఇప్పుడు 15 మంది యొక్క సగటు 15 అంటే మొత్తం ఎంత అవుతుందండి? మొత్తం వయసు చూసుకున్నట్లయితే 15లో 225 అవుతుందండి. 5తో చూసుకున్నట్లయితే 5 14లో చూడండి ఎంత 70 అవుతుందండి. అంటే మైనస్ అవుతుంది ఇది. 9 16 ఎంత 144 అండి. 2 మైనస్ అవుతాయి. మైనస్ చేసేయండి. 5లో 4 తీస్తే ఎంతండి? 1 అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 ఉంటుందండి. లేదా ఇక్కడ 2 చూడండి. 7 + 4 11. 11లో 12 తీసామనుకోండి 1 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉంటుందండి? 1 ఉంటుందండి. 1లో 1 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే 15వ వ్యక్తి యొక్క వయసు ఏమవుద్దండి? 11 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి. 11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, ఈ 15 మందిలో ఈ 5గురిని 9 మందిని తీసేసామండి. తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 15వ వ్యక్తి వస్తాడు. అంటే ఒక వ్యక్తి వస్తాడు. ఆ ఒక వ్యక్తి ఎవరండి? 15 వ్యక్తి. ఆ 15 వ్యక్తి యొక్క వయసు చూసుకున్నట్లయితే ఎంతంటే 11 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి. 15 మంది యొక్క మొత్తం వయసు 225 సంవత్సరాలు. 5 మంది యొక్క మొత్తం వయసు 70 సంవత్సరాలు. 9 మంది మొత్తం వయసు 144 సంవత్సరాలు అండి. మొత్తం వయసులో వీళ్ళిద్దరు తీసిస్తే ఆ ఒక్కడి వయసు వస్తుంది. కాబట్టి మొత్తంలో ఇది తీసివేసామంటే వచ్చేసిందండి. ఇంకా అంతే, చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 53 అండి. 11 సంఖ్యల యొక్క సగటు 10.9 అండి. మొదటి 6 సంఖ్యల సగటు 10.5 అండి. ఆఖరి 6 సంఖ్యల సగటు 11.4 అండి. అయితే మధ్య సంఖ్య ఎంత అని అడిగాడండి. చూడండి, ఇక్కడ మనకి 6 సంఖ్యలు ఎక్కువైపోయినాయండి. చూడండి, మొత్తం 11 సంఖ్యల యొక్క సగటు 10.9 అండి. నెక్స్ట్ 6 సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే 10.5 అండి. ఇంకొక 6 సంఖ్యలు అంటే చివరి 6 సంఖ్యలు చూసుకున్నట్లయితే 11.4 అండి. ఈ మొదటి 6 సంఖ్యల్లోన చివరి 6 సంఖ్యల్లో కూడా మధ్య నెంబర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందండి. 11 నెంబర్లు అంటే మధ్యలో నెంబర్ చూసుకోండి. మధ్యలో నెంబర్ ఏమవుతుందంటే 6వ నెంబర్ అవుతుందండి.
ఈ 6 నెంబర్కి ఇటువైపు 5 నెంబర్లు ఉంటాయి, ఇటువైపు 5 నెంబర్లు ఉంటాయండి. అంటే ఆడు ఎలా ఇచ్చాడంటే ఈ 6కి యావరేజ్ ఇచ్చాడు, ఈ 6కి యావరేజ్ ఇచ్చాడు. అంటే రెండింటిలో కూడా 6 నెంబర్ అని మిక్స్ అయిపోయిందండి. అంటే మధ్య నెంబర్ మిక్స్ అయిపోయింది. ఆ మధ్య నెంబర్ కనుక్కోవాలంటే చూడండి, ఇప్పుడు దీని యొక్క మొత్తము దీని యొక్క మొత్తం కనుక్కుంటే 6ని అంటే 6 నెంబర్ని 2 సార్లు క్యాలిక్యులేట్ చేయబడుతుందండి. 2 సార్లు క్యాలిక్యులేట్ చేయబడుతుంది కాబట్టి దీని నుండి మైనస్ చేసామనుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీని యొక్క మొత్తం చూడండి 10.5 ఇంటూ 6 అండి. 6తో చూడండి 6 5 30 0 3 వస్తుంది. 6 0 అంటే 6 సున్నాలు 0 కాబట్టి ఇక్కడ ప్లస్ 3, 6తో 6 ఒకటి అంటే 63 వచ్చిందండి ఇక్కడ. ఇక్కడ చూడండి 11.5 ఇంటూ 6 అండి. 6తో మళ్ళీ 11.5 కాదు 4 అండి. 6తో 6 4 24 2, 6తో 6 ఒకటి 6 2 అంటే 8 అవుతుంది. 6 ఒకటి 6 68.4 అవుతుంది. ఈ రెండు కలపండి ఎంత అయిందండి? ఎంత అవుతుందండి? 4 11 13 131.4 అవుతుందండి. 131.4 అవుతుందండి. ఇప్పుడు దీనిలో నుంచి ఇది మైనస్ చేశారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని నెంబర్లు అండి? 12 సంఖ్యలు అండి. 12 సంఖ్యల యొక్క సగటు అనమాట. అంటే 12 సంఖ్యలు ఏమవుతుందంటే 6 అనేది డబుల్ ఉంటుంది అనమాట. 6 అనేది అంటే 6వ సంఖ్య అండి. 6వ సంఖ్య అనేది డబుల్ ఉంటుంది. కాబట్టి ఈ 12 సంఖ్యల యొక్క సగటు. ఇప్పుడు 11 సంఖ్యల యొక్క సగటు ఇది ఇచ్చాడండి. ఇప్పుడు 11 సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుందండి? 10.9 ఇంటూ 11 అవుతుందండి. అంటే ఇక్కడ ఇంటూ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇంటూ చేయండి. 10.9 ఇంటూ 10.9 ఇంటూ 11 చేసామనుకోండి. 11 9లో 99, 11 1లో 11 అండి. అంటే 119.9 అవుతుందండి. అంటే దీని నుంచి 119.9 మైనస్ చేశారనుకోండి. చేస్తే ఎంత వస్తుంది చూడండి. 4 అంటే 14లో 9 తీస్తే మనకు 5 వస్తుందండి. ఇక్కడ 10 ఉంటుంది. అంటే 0 ఉంటుంది కాబట్టి 10 అప్పు తెచ్చుకుంటే 10 మైనస్ 9 అంటే 1 వస్తుందండి. ఇక్కడ 2 ఉంటుంది. 2 మైనస్ 1 అంటే 1 అండి. 11.5 మిగులుతుందండి. అంటే 6వ సంఖ్య డబుల్ అవుతుంది కాబట్టి ఆ మిగిలిన సంఖ్య ఎంత అంటే 11.5. 11.5 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే 3 సంఖ్యలు తీసుకుందామండి. ఏబిసి అని 3 సంఖ్యలు తీసుకుందామండి. తీసుకొని మొదటి 2 సంఖ్యల యొక్క సగటు ఇదండి. తర్వాత 2 సంఖ్యల యొక్క సగటు అండి. అంటే మొదటి 2 సంఖ్యల యొక్క మొత్తం అనుకోండి ఏ ప్లస్ బి. తర్వాత 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అండి? బి ప్లస్ సి అండి. బి ప్లస్ సి. ఇప్పుడు ఈ 2 ప్లస్ చేసామండి. ప్లస్ చేస్తే ఏమైందండి? మనం అదే కదండి, ఈ 2 ప్లస్ చేసాం కదా. అంటే ఏ ప్లస్ 2బి ప్లస్ సి అవుతుందండి. దాని నుంచి 3 సంఖ్యల యొక్క మొత్తం అంటే ఏ ప్లస్ దాని నుంచి ఏం తీసామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ చేసామండి. మైనస్ చేస్తే ఏమవుతుందండి? ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు 2బి మైనస్ బి అంటే బి మిగులుతుంది. అంటే మధ్య సంఖ్య మిగిలిపోతుందండి. ఇక్కడ కూడా అదే లాజిక్ ఉపయోగించున్నాడు. ఇంకా ఎవరికైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కి అర్థం కాకపోతే ఇక్కడ మనకి ఎన్ని 11 సంఖ్యలు తీసుకుంటాం, మనకు 3 సంఖ్యలు తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఇది అర్థం అవ్వకపోతే ఇది ఈ లెక్క అర్థం అవ్వకపోతే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 54. ఏ కామా బి కామా సి బాలురు సగటు వయసు చూసుకుని సగటు బరువు చూసుకున్నట్లయితే 54 అండ్ 1/3 కేజీలు అండి. బిడిఈ బాలురు సగటు బరువు 53 కేజీలు అండి. అయితే ఏబిసిడి ఈల సగటు బరువు ఎంత అడుగుతుంది? ఏబిసిడి ఈల సగటు బరువు ఎంత అడిగండి. చూడండి, ఏ బి సిల సగటు బరువు అన్నాడంటే బై 3 అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 54 అండ్ 1/3 అండి. అంటే దీని నుంచి మీకు ఏమర్థం అవుతుందండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 54 అండ్ 1/3 ఇంటూ 3 అవుతుందండి. ఇప్పుడు చూడండి 54 మూడులు చూడండి. 54 మూడుల ఇక్కడ చూడండి 1/3 ఇంటూ 3 చేస్తే 1 వస్తుందండి. 1 గుర్తుంచుకోండి. 3తో 3 4 12 ప్లస్ 1 అంటే 13 అండి. చివరి 3 వస్తుందండి. నెక్స్ట్ 3 5 15, 15 ప్లస్ 1 అంటే 16 అంటే 163 వస్తుందండి. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. బిడిఈ అనే 3 ఉన్నాయండి. వాటి యొక్క సగటు బరువు ఇచ్చాడండి. బై 3 ఈజ్ ఈక్వల్ టు 53 అండి. దీని ప్రకారం మనకి బి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 53 ఇంటూ 3 అవుతుందండి. 3 3ల 9, 3 5ల 15 అండి. 159 అవుతుందండి. అయితే 2 ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ఏబిసిఈల సగటు బరువు అడిగండి. ఏబిసిడిఈల సగటు బరువు అంటే చూడండి, ఇందులో ఏముందండి? ఏబిసి ఉందండి, ఇందులో బిడిఈ ఉందండి. ఇక్కడ 5 ఉన్నారు. ఇక్కడ బి డబల్ అయిపోతుందండి. బి డబల్ అయిపోతుంది కాబట్టి కనుక్కోవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనండి, అంటే బి వాల్యూ మనకు తెలిసింది అనుకోండి, తెలిస్తే మనం సగటు కనుక్కోగలం. ఇప్పుడు చూడండి ఇది కలిపి అనుకోండి. ఏది
ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బి ప్లస్ డి ప్లస్ ఈ కలిపామనుకోండి, కలిపితే ఏమవుతుందండి ఏ ప్లస్ 2b ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అవుతుందండి. అప్పుడు ఈ రెండు ప్లస్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం సగటు అంటే బై 5 చేద్దాం అనుకోండి, చేసినప్పుడు మనకు చూడండి ఇక్కడ 2b ఉందండి, అన్ని సింగిల్ నెంబర్లు ఉన్నాయి. 2b ఉంది కాబట్టి మనకి బి వాల్యూ తెలిసింది అనుకోండి, తెలిస్తే అక్కడ కూడా మనకి బి వాల్యూ డైరెక్ట్ వేసి వచ్చింది, లేదా 2b వాల్యూ తెలిసినా బి వాల్యూ కనుక్కోవచ్చు. అక్కడ బి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ అనేది కనుక్కోలేమండి. అంటే డేటా ఈజ్ ఇండిక్యూట్ అండి. అంటే మనము డేటాను ఉపయోగించి మన ఆన్సర్ అనేది కనుక్కోమంటే దత్తాంశం అనేది సరిపోదు అని అర్థం అనమాట. ఓకేనా, దత్తాంశం అనేది సరిపోదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఒక నెలలో మొదటి 4 రోజులు ఒక ఊరిలో నమోదైన ఉష్ణోగ్రత 58 డిగ్రీస్ అండి. రెండవ, మూడవ, నాలుగవ, 5వ రోజుది 60 డిగ్రీలు అండి. మొదటి 5వ రోజు ఉష్ణోగ్రత ఎంత అంటే 7:8 అండి. 7:8 నిష్పత్తిలో ఉంటే 5వ రోజు ఉష్ణోగ్రతను అడిగాడు. 5వ రోజు ఉష్ణోగ్రత 5వ రోజుది ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ కూడా 5వ రోజు అడిగాడు. ఏదైనా క్వశ్చన్ ఏమైనా కరెక్షన్ ఉందేమో చూద్దాం ఒకసారి. అంటే రోజుది ఇక్కడ సగటు అయి ఉంటుంది మ్యాక్సిమం. చూడండి, ఒక నెలలో మొదటి 4 రోజులు ఒక ఊరిలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 58 అండి. ఈ 2, 3, 4, 5 రోజుల సగటు ఉష్ణోగ్రత అయి ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత అయితే కనుక్కోగలం. లేదంటే అక్కడ 5 వద్ద 60 నుంచి 60 ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ 60 ఆప్షన్ లేదు కాబట్టి సగటు అనుకుంటా. సగటు 60 డిగ్రీలు అయితే మొదటి 5వ రోజు, అంటే ఇక్కడ మొత్తం మనకి 5 రోజులు ఇచ్చినట్టు అండి. 5 రోజులు ఇచ్చినట్టు కాబట్టి మనం ఎలా తీసుకుంటుంది, 1వ రోజు అండి, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అండి. మొదటి 4 రోజుల ఉష్ణోగ్రత కాబట్టి ఏమవుద్దండి 1 ప్లస్ అంటే మనం అలా కాకుండా ఏ అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉంటుందండి. 1 ప్లస్ అంటే మీరు ఏం చేస్తారు, 1 ప్లస్ 2 3 అని కలిపేస్తారు మీరు. ఏ ప్లస్ బి అది కలపలేరు కదా. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఈ అని తీసుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 అండి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 58 అండి. ఇంకోటి ఏమి ఇచ్చాడండి బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి 60 అని ఇచ్చాడండి. దీని నుంచి ఏమవుతుందండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 58 ఇంటూ 4, 4 8 32, 3 4 5 20 23 232 వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 4 అంటే 6 4 24 కాబట్టి 240 అవుతుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు రెండు కూడా మైనస్ చేశారు అనుకోండి, ఫ్రమ్ 1 - 2 కానీ 2 - 1 కానీ చేయండి, ప్రాబ్లం 2 ఎక్కువ వాల్యూ కాబట్టి 2 - 1 చేయండి. 2 - 1 చేసినట్లయితే అంటే చూడండి ఇది ఇలా ఇచ్చాడండి, మీకు అర్థం అవడం కోసం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు క్యాన్సిల్ చేసి వచ్చండి. ఈక్వల్ టు 240. ఇంకేముందండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 232 అండి. ఇప్పుడు మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది, సింబల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఈ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుంది, డిడి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ కూడాను మనకి సింబల్ ఏముందండి మైనస్ ఏ ప్లస్ ఈ అండి. మైనస్ ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి 8 వస్తుందండి. ఎంతనా 8 వచ్చిందండి. ఏ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు అంటే అది ఈ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 8 వచ్చిందండి. ఓకేనండి, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ మైనస్ ఏ అండి, ఈ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చిందండి. వాటి యొక్క చూడండి మొదటి రోజు 5వ రోజు యొక్క ఉష్ణోగ్రతల నిష్పత్తి చూడండి. మొదటి 5వ రోజు ఉష్ణోగ్రత నిష్పత్తి ఎంత అండి 5:7 అండి. సరే 5 కాదు, ఇది 7:8 అండి. అంటే మనకి ఎలా అర్థమవుతుంది, మొదటి రోజు అంటే ఏ కాబట్టి ఏ ఈస్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 7:8 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ 8. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి ఎంత అంటే 1 కాబట్టి అంటే ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. మనకి ఏం కావాలి చూడండి 5వ రోజు కావాలండి. 5వ రోజు అంటే ఏ కదండి, మరి ఈ ఎంత ఉందండి 8 ఉంది కాబట్టి మరి 8 భాగాలు ఎంత, ఒక భాగం 8 అయింది అనుకోండి, 8 భాగాలు ఎంత అవుతుందండి అంటే 1 ఇంటూ 8 అయింది 8 కాబట్టి 8 ఇంటూ 8 ఏమవుతుంది 64 అవుతుంది. అంటే 64 డిగ్రీల సెల్సియస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అర్థమైంది అనుకుంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన మన ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలో ఇటువంటి క్వశ్చన్ అనేది ఇటువంటి మోడల్లో ఎక్కువగా రిపీట్ అయ్యిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి,
క్వశ్చన్ నెంబర్ 56 అండి. ఏ కామా బి కామా సిల సగటు బరువు 45 కేజీలండి. ఏ కామా బిల సగటు బరువు 40 కేజీలండి. బి కామా సిలది 43 కేజీలు. అయితే బి బరువు ఎంత అని అడిగాడు. చూడండి, ఏ కామా బి కామా సిల సగటు బరువు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు 45 అండి. దీని నుంచి మీకు ఏం అర్థం అవుతుందండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 5 అవుతుందండి. 45 5 చూడండి, 5 5 25, 2 5 4 20 అంటే 225 అవుతుందండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఏబిలు సగటు బరువు ఇచ్చాడండి. అంటే ఏ ప్లస్ బి బై 2 అని అర్థం అనమాట. ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 40 అయితే మరి ఏమవుతుందండి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 40 ఇంటూ 2 అండి, అంటే 80 అవుతుందండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి? బీసీల సగటు బరువు చూడండి ఇచ్చింది. బి ప్లస్ సి బై 2 అండి. బి ప్లస్ సి బై 2 అంటే ఎంత? 43. కాబట్టి దీని నుంచి బి ప్లస్ సి వాల్యూ కావాలనుకోండి. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2 ఇటు పంపించేస్తే 43 ఇంటూ 3 అంటే 2 అంటే ఎంత అవుతుందండి? 86 అవుతుందండి. ఇప్పుడు మనకి ఏం కావాలని అడిగాడు చూడండి. అయితే బి బరువు అడిగాడండి. బి బరువు అడిగాడండి. బి బరువు కావాలండి. ఇక్కడ చూడండి, ఏబిసి వాల్యూ ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఉంది. ఇక్కడ ఏబిసి కాదు, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏముందండి? ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ బి ప్లస్ సి ఉందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1, దీని ఈక్వేషన్ నెంబర్ 2, దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే 2 3ని కలిపేస్తున్నామండి. ఈక్వేషన్ నెంబర్ 2 ప్లస్ 3ని కలిపినట్లయితే ఏమవుతుందండి? ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి అంటే 2బి వస్తుందండి. ఏ ప్లస్ 2బి ప్లస్ సి వస్తుంది. దీని నుంచి మొదటి ఈక్వేషన్ తీసివేసాం అనుకోండి. తీసివేస్తే ఏమవుతుందండి? ఓన్లీ బి వస్తుందండి. తీసివేసండి. 2 కలిపితే ఎంత వస్తుంది చూడండి. 80 ప్లస్ 86 అండి, మైనస్ 225 అండి. 80 ప్లస్ 86 అంటే ఎంత అవుతుందండి? 225నా? సారీ, ఇది 3 అండి. ఇక్కడ మనం ఎక్కువ రాంగ్ చేసాము. ఎందుకంటే ఇది బై 3 ఉంది కదా, ఇంటూ వెళ్తే 3 అవుతుందండి. ఇంటూ 3 అనమాట. 3 5 15, 3 4 12, 12 ప్లస్ 1 అంటే మనకి ఎంత అవుతుందండి? 13 అవుతుందండి. 135 అవుతుంది అనమాట ఇది. అంటే దీని నుంచి 135 మైనస్ చేసేయండి. 80 ప్లస్ 86 అంటే ఎంత అవుతుంది? 166 అవుతుంది. 166 నుంచి 135 మైనస్ చేశారనుకోండి. 6 నుంచి 5 మైనస్ చేస్తే 1 అవుతుందండి. 6 నుంచి 3 తీస్తే 3 అండి, అంటే 31 వచ్చిందండి. కాబట్టి బి వాల్యూ ఎంత అండి? 31 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, 31 ఆప్షన్ ఉందా? ఉందండి. డి ఆప్షన్ ఈజ్ 31 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57 అండి. పి కామా క్యూల నెలసరి సగటు ఆదాయము 5050 అండి. క్యూ కామా ఆర్ల నెలసరి సగటు ఆదాయము 6250 అండి. పి కామా ఆర్ల సగటు నెలసరి ఆదాయము 5200. అయితే పి నెల ఆదాయం ఎంత అడిగాడండి? పి యొక్క నెల ఆదాయం. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి ఒకసారి. పి ప్లస్ క్యూల నెలసరి ఆదాయం సగటు అనమాట. కాబట్టి పి ప్లస్ క్యూ బై 2 అండి ఈజ్ ఈక్వల్ టు 5050 అండి. అంటే దీని నుంచి మీరు ఏం రాసుకోవచ్చు అండి? పి ప్లస్ క్యూ వాల్యూ కనుక్కోవచ్చు. ఎంత అవుతుందండి? 5050 ఇంటూ 2 అండి. అంటే ఏమవుతుందండి? 10100 అవుతుందండి. అంతేనండి, ఎక్కువైపోయింది నెంబరు. 2తో 2 0 0, 2 5 10, 1 మళ్ళీ 2 5 10 అండి. అంటే 10100 అవుతుందండి. 10100. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చండి? క్యూ మరియు ఆర్ల నెలసరి ఆదాయం, నెలసరి సగటు ఆదాయం ఎంత అంటే 6250 అండి. అంటే క్యూ మరియు ఆర్ అంటే క్యూ ప్లస్ ఆర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 6250 అండి. దీని నుంచి క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6250 ఇంటూ 2 అండి. 2తో చూడండి, 2 0 0, 2 5 10, 2 2 4 ప్లస్ 1 5, 2తో 2 6 12 అండి. అంటే 12500 వస్తుందండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారండి? పి మరియు ఆర్ల సగటు ఆదాయం ఇచ్చాడండి. పి మరియు ఆర్ల సగటు ఆదాయం కాబట్టి పి ప్లస్ ఆర్ బై 2 అనమాట. ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 5200 అండి. దట్ ఇంప్లైజ్ మరి పి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 5200 ఇంటూ 2 అండి. అంటే ఏమవుతుందండి? 10400 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు పి యొక్క నెలసరి ఆదాయం అడిగాడండి. ఇప్పుడు ఈ 3 కలిపారు అనుకోండి. కలిపితే ఏమవుతుందండి? 2p ప్లస్ 2q ప్లస్ 2r అవుతుందండి. ఎంత అయింది? ఇక్కడ కూడా 3 కలపండి. 1 ప్లస్ 5 అంటే 6, 6 ప్లస్ 4 అంటే 10 అవుతుందండి. అంటే 3 సున్నాలు వచ్చి ఇక్కడ 10 అంటే ఇక్కడ 1 వస్తుందండి. ఇప్పుడు చూడండి, 2 ప్లస్ 1 అంటే 3 అండి. 3 1 3 అండి, అంటే 33,000 అవుతుందండి. ఇప్పుడు దీని నుంచి పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఏమవుద్దండి? అంటే 2 కామన్ తీసి 2 పంపించండి. పంపించిస్తే ఏమవుద్దండి? 33,000
బై 2 అవుతుంది. 2తో చేసినట్లయితే 2 1 2, ఇంకా 13 ఉంటుంది, 2 6 2 5 అండి, అంటే 16,500 అవుతుందండి. 16,500 అవుతుంది. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్. మనకేం కావాలి? ఓన్లీ పి యొక్క నెల ఆదాయం కావాలండి. ఓన్లీ పి యొక్క నెల ఆదాయం కావాలి కాబట్టి పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వాల్యూ తెలుసండి. క్యూ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత అండి? 12,500 కాబట్టి ఈ 12,500 ఇక్కడ వేసేయండి. ఈజ్ ఈక్వల్ టు 16,500 అండి. అటు పంపించారనుకోండి, పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 16,500 నుంచి 12,500 మైనస్ చేశారనుకోండి, 500 తీస్తే సున్నాలే వస్తాయి. 16 నుంచి 12 తీసినట్లయితే 4 వస్తుంది, అంటే 4,000 అండి. పి యొక్క ఆదాయం ఏమవుతుందంటే 4,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, కొద్ది ప్రాసెస్ అనిపిస్తుంది, ప్రాసెస్ ఏం కాదండి. మీరు అక్కడ నేను రాసిన ఇదంతా రాయవలసిన అవసరం లేదండి. డైరెక్ట్ గా ఇంటూ చేస్తారండి, ప్లస్ చేస్తారండి. ఎప్పుడు కూడా పి ప్లస్ క్యూ, క్యూ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ పి ప్లస్ ఆర్ అని ఇచ్చారు అనుకోండి, పి ప్లస్ క్యూ, క్యూ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ పి, లేదా పి ప్లస్ ఆర్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 3 కలిపి బై 2 చేస్తారండి. చేసేసి ఆ మొత్తం నుండి పి కావాలి కాబట్టి పి లేనిది ఏదైతే ఉందో, పి లేనిది ఇదే కదండి, దాన్ని మైనస్ చేసి వెంటనే వచ్చేస్తాను అనమాట. అంటే షార్ట్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించండి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇంత రాశాను అనమాట. అవసరం లేదు, ఈ 3 కలిపేసి బై 2 చేస్తారు, దాని నుంచి పి లేనిది మైనస్ చేస్తారు, చేస్తే అయిపోయిందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58 అండి. 36 మంది విద్యార్థుల సగటు వయసు 14 సంవత్సరాలు అండి. టీచర్ వయసు కలుపుకుంటే సగటు వయసు 1 సంవత్సరం పెరిగిందండి. టీచర్ వయసు కలుపుకుంటే సగటు వయసు 1 సంవత్సరం పెరిగింది. అయితే టీచర్ వయసు ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడండి? టీచర్ వయసు ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడండి? ఇప్పుడు చూడండి, 36 మంది సగటు వయసు చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలు అండి. 36 మంది సగటు వయసు చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలు అండి. నెక్స్ట్ 37 మంది, అంటే టీచర్ యాడ్ అయ్యాడండి. టీచర్ యాడ్ అయినట్లయితే 37 మంది అవుతాడు. ఈ 37 మంది యొక్క సగటు వయసు ఏమవుతుందండి? 14కి 1 ప్లస్ అవుతుందండి, అంటే 15 అవుతుంది. ఓకేనండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఫార్ములా అవసరం, అంటే షార్ట్ కట్ అవసరం లేక నార్మల్ గా చేసేవచ్చండి. టీచర్ది కావాలంటే ఏం చేయాలంటే ఇది మైనస్ చేయాలి. టీచర్ది కావాలంటే 37 ఇంటూ 15 ఇటువంటి లెక్క చేసాం చూడండి. నెక్స్ట్ 36 ఇంటూ 14 బై 37 మైనస్ 36 అంటే 1 అవుతుంది. ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, అలా చేయొచ్చు. లేదా మనం షార్ట్ కట్ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చండి. ఇప్పుడు ఇలా చేస్తే ఎంత అవుతుంది చూడండి, 37 ఇంటూ 15 అంటే మన వాల్యూస్ ఎక్కువైపోతున్నాయి. ఒకసారి చేసిన 15 టేబుల్ మీకు వచ్చు కాబట్టి 15 ఏళ్ళు ఎంత అండి? 105, 10 ఉంటుంది. 15 3 45 అంటే 55 అవుతుంది. 555 మైనస్ 36 ఇంటూ 14 అండి. 14 ఆరులు చూడండి ఏమవుతుందండి? 84, 4, 8, 14 3 52 అండి. 42 అండి. 14 3 42, 42 ప్లస్ ఇది ఒక 8 అండి, అంటే 50, 504 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేశారనుకోండి ఎంత వస్తుందండి? 51 వస్తుందండి. కాబట్టి 51 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 51 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు అలా కాకుండా షార్ట్ కట్ లో చేసామనుకోండి, చూడండి 36 మంది యొక్క సగటు 14 అండి. ఒకటి పెరిగింది అంటే అర్థం ఏంటండి? 37 మంది కూడా ఒకటి పెరగాలండి. అంటే ఈ 14 సంవత్సరాలు ప్లస్ 37 మంది కూడా ఒకటి పెరుగుతుంది కాబట్టి 37 ఇంటూ 1 అండి, అంటే ఏమవుతుందంటే 14 ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 51 అండి. కాబట్టి 51 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇది షార్ట్ కట్ అండి. షార్ట్ కట్ లో చేయాలంటే ఇది ప్రాసెస్ అండి. ప్రాసెస్ మర్చిపోము, ఈ షార్ట్ కట్ అని మర్చిపోయే అవకాశం ఉంది, చూసుకోండి. మీరు ఈ 37తో కాకుండా 36తో గురించి చేశారనుకోండి తప్పు అయిపోతుందండి. కొన్నిసార్లు 2 ఆప్షన్లు కూడా ఆన్సర్లు ఉంటాయండి. ఒకటి బాగా గుర్తుంచుకోవాలి, 36 మంది యొక్క సగటు వయసు చూసుకున్నట్లే 14 సంవత్సరాలు అండి. టీచర్ కలపడం వల్ల ప్రతి ఒక్కరికి ఒకటి పెరిగిందండి. ప్రతి ఒక్కరికి ఒకటి పెరిగిందంటే టీచర్ తో సహా ఒకటి పెరుగుతుంది అనమాట. అంటే 37 మందికి ఒక్కొక్కటి పెరుగుతుందండి. అంటే 37 ఒకటిలో 37 ప్లస్ వాళ్ళ యొక్క సగటు ఎంతకు ముందు పాత ఎంత అండి? 14 ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 51 అనమాట. ఓకే, అలా షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. ఒక సంస్థలో 20 మంది ఉద్యోగుల నెలసరి సగటు ఆదాయం 1500 అండి. మేనేజర్ ఆదాయం కూడా కలుపుకుంటే నెలసరి సగటు ఆదాయం 100 పెరుగుతుందండి. అయితే మేనేజర్ నెల జీతం ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ 20 మంది యొక్క నెలసరి ఆదాయం ఎంత అండి? 1500 అండి. సగటు ఆదాయం. మేనేజర్ తో కలుపుకుంటే ఎంతమంది అవుతారు? 21 మంది అవుతారండి. అప్పుడు వాళ్ళ నెలసరి సగటు ఆదాయం ఏమవుతుందంటే 1600 అవుతుందండి. 100 పెరిగింది అని ఇచ్చారు కాబట్టి 1600 రాసుకున్నాం. ఇలా ప్రాసెస్ తెలిస్తే ప్రాసెస్ ప్రకారం చేసేవచ్చు. ఇప్పుడే చెప్పుకున్నామండి మనం. షార్ట్ కట్ లో చేసినట్లయితే పాత సరాసరి చూసుకున్నట్లయితే 1500 అండి. దానికి ప్లస్ మేనేజర్ది కలపాలండి. మేనేజర్ కలిపినప్పుడు ఏమవుతుందండి?
ప్రతి ఒక్కరిది 100 పెరుగుతుంది. అంటే ఎంతమంది ఉన్నారండి? 21 మంది ఉన్నారు కాబట్టి 21 వందలు పెరుగుతాయండి. 21 ఇంటూ 100 అంటే 1500 ప్లస్ 2100 కలిపినట్లయితే ఏమవుతుందండి? 1500 ప్లస్ 2100 అంటే 3600 అవుతుందండి. అంటే మేనేజర్ యొక్క జీతం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 3600 అవుతుందండి. ఓకేనండి, ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓన్లీ మేనేజర్ కావాలంటే ఏమవుతుందండి? 21 ఇంటూ 1600 మైనస్ 20 ఇంటూ 1500 చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, 16 ఒకటిలో 16, 16లో 32 అండి, 32 33, 3300, 33,600 అవుతుంది. మైనస్ ఇక్కడ 15తో చూసినట్లయితే 3 సున్నాలు, 15 2 30 అండి, 30,000 అవుతుందండి. 33,600లో 30,000 తీసివేసినట్లయితే ఏమొస్తుందండి? 3,600 వస్తుందండి. అంటే ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, ఇలా షార్ట్ కట్ లో చేసిన ఆన్సర్ వస్తుందండి. షార్ట్ కట్ మీకు గుర్తుంటే ఓకే, షార్ట్ కట్ గుర్తు లేకపోతే ఇబ్బంది అవుతుంది, చూసుకోండి ఒకసారి. అక్కడ మనం ఏం చేసామనేది నీట్ గా ఇక్కడ రాసుకోండి. కాకపోతే ఒక 2 సమ్స్ రాసుకున్నారు అనుకోండి, మూడో సమ్ నుండి మీకు గుర్తుంటుందండి. ఓకేనండి, పొరపాటు గుర్తు లేకపోయినా సరే మళ్ళీ ఆ సమ్ చూసినప్పుడు ఇక్కడ ఏం చేసాం షార్ట్ కట్ అని మీకు గుర్తుంచుకుంటే రాసుకున్నారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాసుకోలేదు అనుకోండి, ఏం చేసామా అంటే ఆలోచించవలసి ఉంటుంది. ఖచ్చితంగా రాసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. 24 మంది విద్యార్థులున్న క్లాస్ సగటు బరువు 35 కేజీలండి. టీచర్ బరువు కలుపుకుంటే ఈ సగటు 400 గ్రాములు పెరుగుతుందండి. అయితే టీచర్ బరువు ఎంత అని అడిగాడండి. చూడండి, ఇక్కడ 24 మంది విద్యార్థులున్న క్లాసులో సగటు బరువు చూసుకున్నట్లయితే 35 కేజీలండి. 35 కేజీలు. టీచర్ని కలుపుకున్నాం అనుకోండి, 24 ప్లస్ 1 అంటే 25 మంది అయినట్లయితే అప్పుడేమవుతుందండి? 35 ప్లస్ 400 గ్రాములండి. అంటే 0.440 రాసుకోవచ్చండి. ఎంత అవుతుంది అనమాట. ఇది షార్ట్ కట్ లో చేసాం అనుకోండి, పాత బరువు ఎంత అండి? 35 అండి. ప్లస్ ఎంతమంది పెరుగుతుందండి? 25 మందికి పెరుగుతుంది కాబట్టి 25 ఇంటూ 0.400 400 గ్రాములు పెరుగుతుంది కాబట్టి. ఓకేనండి, ఇక్కడ కేజీల్లో ఉంది కాబట్టి ఇది కేజీల్లో మార్చుకుంటే 0.400. ఇప్పుడు ఇంటూ చేయండి, 35 ప్లస్ 4తో 4 25 ఎంత అవుతుందండి? 100 అవుతుంది కాబట్టి 100, ఇక్కడ 2 సున్నాలు. మనకి ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇక్కడ మనకి పాయింట్స్ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ పాయింట్ పెట్టామనుకోండి, 3 సున్నాలు ఫెయిల్ అయిపోతాయండి. అంటే 35 ప్లస్ ఇది ఒక 10 అండి. అంటే ఏమవుతుంది? 45 కేజీలు అవుతుందండి. అంటే ఆ టీచర్ బరువు ఎంత అండి? 45 కేజీలు. చూడండి ఆప్షన్ ఎక్కడ ఉంది? మన ఫస్ట్ ఆప్షన్ కదా, ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. లేదు మీకు ఇక్కడ చేసామనుకోండి ఏమవుతుందండి? 35 ప్లస్ 0.400 ఏమవుతుందండి? 35.4 అవుతుందండి. 35.4 కేజీలు. ఇప్పుడు టీచర్ బరువు కావాలి కాబట్టి, టీచర్ యొక్క బరువు కావాలి కాబట్టి ఏమవుతుందండి? 25 ఇంటూ 35.4 మైనస్ 24 ఇంటూ 35 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, ఎలా చేసినా మనకి ఆన్సర్ వస్తుంది, ఇలా చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. 25 ఇంటూ చేసామనుకోండి, చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చేయాలంటే చేయండి, ఒకసారి చేద్దాం. చూడండి, 25 25 4 ఎంత అంటే 100 కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని 10 మిగిలింది. 25 5 125 ప్లస్ 5 అంటే 135 అవుతుంది, 13 మిగిలింది. 25 3 ఎంత? 75, 75 ప్లస్ ఇది ఒక 13 అండి. అంటే ఎంత అవుతుంది? 88 అవుతుందండి. అంటే 885 వచ్చింది. ఇక్కడ చూడండి, 35 ఇంటూ 4 అంటే మనకి ఎంత? 140 వస్తుంది. 0 4 35 70 అండి. 70 ఇక్కడ 140 అంటే 70 అంటే 84 వస్తుందండి. అంటే ఏమవుతుందండి? 885 నుంచి 840 మైనస్ చేశారు అనుకోండి, ఎంత తేడా వస్తుంది? 45 వస్తుంది. 45 కేజీలు అనమాట. ఓకేనండి, ఏదైనా ఒకటేనండి, షార్ట్ కట్ సింపుల్ గా ఉంటుంది కానీ ప్రాసెస్ గుర్తుండాలండి. గుర్తుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనము యావరేజ్ సమ్స్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.